హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. జనరల్గా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నేను చూసాను అనమాట. ఒకళ్ళైతే నెక్సెస్ మాల్ వెనకాల ఒక 2-3 షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్ అంతా రమేష్ గారిదే అని చెప్పేసి. నెక్సెస్ మాల్ వెనక చిన్న ఇల్లు ఉందండి నాది, నేను ఉండే ఇల్లు. ఓకే, జెన్యూన్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 26-27 ఇయర్స్లో నాకు నేనుగా డబ్బు సంపాదించడానికి ఏ బిజినెస్ చేయలే. నేను హైదరాబాద్ దేనికి వచ్చానో నటుడు అవ్వాలని వచ్చి, నటుడు కాలేక ఒక ఈనాడులో జాయిన్ అయ్యి 6,000 రూపాయలకి జాబ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల్లో అది మానేసి నాగినీడి గారని ప్రసాద్ ల్యాబ్స్ ఎండి, ఇప్పుడు మర్యాద రామన్నలో విలన్గా చేసి విలన్గా ఆర్టిస్ట్గా చాలా ఫేమస్ అయిన నాగినీడి గారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్కి ఎండీగా ఉండేవారు. ఆయన దగ్గర 1,500కి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాయి. ఎందుకంటే ఇండస్ట్రీ సర్కిల్ లేక, ఆర్టిస్ట్ కావాలంటే మనకు సర్కిల్ ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ జాబ్ చేస్తే మనకి ఏదన్నా సోర్స్ దొరుకుద్దని 2.5 years ఆయన దగ్గర జాబ్ చేశాను నేను. చేసిన తర్వాత 98 సెప్టెంబర్ 13వ తేదీ ఫస్ట్ సినిమా యాక్ట్ చేశాను, అది సీతారామరాజు. వైవిఎస్ చౌదరి గారి రెండో సినిమా, నాగార్జున హరికృష్ణ గారిది కాంబినేషన్లో వచ్చిన సీతారామరాజు నా మొదటి సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓన్లీ నటుడినే, నాకు వేరే బిజినెస్లు లేవు, వేరే వ్యాపారాలు అసలే లేవు. కాకపోతే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్ ఇన్వెస్టర్గా నేను అనుకుంటాను. నేను కొన్ని సైట్ల మీద ఇన్వెస్ట్ చేశాను. నేను అప్పుడు స్కూల్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు సైట్ కొని హౌస్ కట్టడానికి, బయట అవుట్కట్స్లో తక్కువగా ఉన్నప్పుడు రిస్క్ అయినా పర్లేదని చెప్పేసి అప్పులు చేసి సైట్, అంటే నాకు కొంచెం ఆ ఎకనామిక్స్ సబ్జెక్ట్ కాబట్టి మనీ ఎర్నింగ్ కాకుండా మనీ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ మనిషికి. డబ్బు సంపాదించటం అనేది చిన్న నుంచి పెద్ద వరకు మనిషిగా పుట్టిన ప్రతివాడు సంపాదిస్తాడు, సంపాదించకపోతే బ్రతకలేడు. కానీ సంపాదించిన డబ్బుని మెయింటైన్ చేయటం చాలామందికి తెలియని ఒక విద్య లాంటిది అది. సో నాకు బిగినింగ్లో తక్కువ డబ్బులు వచ్చేటప్పుడు, మిడిల్లో వచ్చేటప్పుడు, కొంచెం ఎక్కువ సంపాదించేటప్పుడు ఆ మెయింటెనెన్స్ చేయటం అనేది కొంచెం నాకు ఎలాగో అది చేతనైందే అనుకుంటూ, దాంట్లో వేరే ఫ్రెండ్స్ సపోర్ట్తోనైతేనేమి లేకపోతే ఇండివిజువల్గా వచ్చిన ఐడియాస్తోనేమి కొన్ని సైట్లు తీసుకోవటం మూలాన నేను హైదరాబాద్లో నటుడుగా బ్రతకడానికి ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం. ఇక అవి ఉన్నాయా అవన్నీ అనవసరం, అసలు అవి ఉండాలని నేను అనుకోలా, లేవు కూడా వాస్తవంగా. కానీ బ్రతకడానికి ఇబ్బంది లేనంత అయితే ఉంది. హైదరాబాద్లో పిల్లల్ని అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇప్పించి, ఫ్యామిలీని చక్కగా సెటిల్ చేసి, నాకు నేనుగా ఈరోజు 1 సంవత్సరం వరకు నాకు సినిమాలు లేకపోయినా నేను అనుకున్న క్యారెక్టర్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయొచ్చు, సాటిస్ఫైడ్గా, ఆత్మతృప్తితో, ఆత్మశక్తితో, ఆత్మ వంచన చేసుకోకుండా, ఆత్మబలంతో, ఆత్మాభిమానంతో ఇండస్ట్రీలో ఉండటానికి అవసరమైన ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేసుకున్నా. మళ్ళీ ఎక్కడ అసత్యం, అన్యాయము, అక్రమాల బాట పట్టకుండా స్వతంత్రంగా, స్వశక్తితో నాకు నేనుగా డైరెక్టర్ల చుట్టూ తిరిగి, డైరెక్టర్లతో ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకుండా నటుడిగా నాకున్న స్థాయిలో నాకు ఇచ్చిన క్యారెక్టర్లను సక్రమంగా చేస్తూ, ఎవరితో దాదాపుగా శత్రుత్వం లేకుండా మిత్రత్వంతోనే మిత్రులుగా అందరినీ చేసుకుంటూ, ప్రతి నటుడు అలాగే చేస్తాడండి, చేయకపోతే ఇక్కడ ఉండలేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. అది లేకపోతే కష్టం. ఇక్కడ బిహేవియర్, కాండక్టు, క్యారెక్టరు, టైం సెన్సు, డెడికేషను, ఈ పదాలన్నీ అక్షర సత్యం అయ్యేది ఎక్కడంటే సినిమా ఇండస్ట్రీలోనే. ఎంత ఎదిగినా మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సింది. ఎవరైనా ఇద్దరు ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ ఆర్ యాక్టర్, ఎవరైనా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. అది ఓవర్కమ్ చేసినప్పుడు కెరీర్ కొలాప్స్ అవుద్ది. సో అలా కాకుండా నాకు నేనుగా స్వతంత్రంగా, చాలామంది డైరెక్టర్లు, చాలామంది మేనేజర్లు, చాలామంది కెమెరామెన్స్ అయితేనే వాట్ నాట్ 24 క్రాఫ్ట్లో చాలామంది నాకు సపోర్ట్ చేయటం వల్ల నేను ఈరోజు మీలాంటి ఇంటర్వ్యూ వచ్చి మీతో మాట్లాడే స్టేజ్ ఇప్పటికీ 25 సంవత్సరాల తర్వాత వదిలేయకుండా ఇండస్ట్రీ నన్ను పట్టుకొస్తుంది. సో దానికి నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా లైఫ్ని. అలా జరుగుతుంది ఇప్పుడు.
ఇకపోతే డబ్బు అనేది నేను చాలా చోట్ల చెప్తుంటా, డబ్బు అంటే మనిషి పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవటం తప్పు. డబ్బు మీకైనా నాకైనా ఈరోజు డబ్బుకున్న ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఇంకా దేనికి లేదు. వాల్యూస్కి కానీ, ఎథిక్స్కి కానీ, హ్యూమన్కి కానీ, మోరల్కి కానీ లేనంత ఇంపార్టెన్స్ మనం డబ్బులకి ఇస్తున్నాం. ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. రాను రాను కాలగమనంలో మాటకి విలువ పోయి నోటికి విలువ వచ్చింది కాబట్టి. అయినా కూడా అక్షర సత్యం ఏంటంటే, డబ్బు మనల్ని కాపాడే వరకు మనకు ఉంటే మనం హ్యాపీ. డబ్బుని కాపాడే స్థితికి మనం వెళ్తే మనం అన్హ్యాపీ. డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఉన్నోళ్ళు చాలా బాగున్నారని అనుకుంటారు అంతే. కానీ డబ్బు ఉన్నోళ్ళకి డబ్బు లేనోడికి డబ్బు లేదు అన్న ఒక సమస్య ఉంటుంది. డబ్బు ఉన్నోడికి డబ్బు ఉందన్న సమస్య తప్ప మిగతా సమస్యలన్నీ ఉంటాయి. సో కాబట్టి నేను అంత డబ్బులు అవసరం లేదు మనుషులకి, కొంత డబ్బు అయితే ఖచ్చితంగా కావాలి. ఆ కావాల్సినంత డబ్బు మనం ప్రతి ఒక్కడు ఎర్న్ చేయాలి. చేస్తేనే ఇప్పుడు మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదండి. పిల్లలకి వాళ్ళకై వాళ్ళు స్వశక్తితో బ్రతకడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషను మెడికలే హయ్యెస్ట్ కాస్ట్ అయిపోయింది ఇప్పుడు. మెడికల్ ఇస్ టూ మచ్ కాస్ట్. మెడికల్కి ఎడ్యుకేషన్కి. అందుకనే డాక్టర్ల కాడికి పోతే డాక్టర్లు ఫస్ట్ ఏం చెప్తారంటే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటారు. అవును. నేను ఈ కేర్ హాస్పిటల్కి కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా పోతే ఫస్ట్ నీకు టెస్టులు చేయగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా. ఎందుకంటే మీరు ఆస్తులు అమ్ముకున్నా కూడా బీపీ షుగర్లు బాగా ఎక్కువైతే ఆస్తులు అమ్ముకున్నా వాటిని కంట్రోల్ చేయటం మీ వల్ల కాదు. అదేదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ధైర్యంగా, అంటే బిల్లులు ఎంత వేస్తారనే టెన్షన్తోనే జబ్బు ఎక్కువ అవుద్ది. ఇంకొకటి మళ్ళీ ఎడ్యుకేషను. అవును. ఎల్కేజీకి 5 లక్షలు 6 లక్షలు డొనేషన్ కడితే కానీ సీట్లు ఇవ్వనటువంటి స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ప్రీ ఎడ్యుకేషన్లోనే. సో అలాంటప్పుడు ఈ సొసైటీలో మంచి పిల్లలుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి, మంచి పౌరులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ కావాలి. మంచి ఎడ్యుకేషన్ డబ్బులు లేకపోతే దొరకట్లా, మంచి హెల్త్ డబ్బులు లేకపోతే దొరకట్లేదు. కాబట్టి డబ్బులు అవసరం, డబ్బు సంపాదించాల్సిందే. కానీ ఆ డబ్బు ప్రాపర్గా మనం కష్టపడుతూ వచ్చిన డబ్బుని రైట్ వేలో ఇన్వెస్ట్ చేస్తే తప్ప సంపాదించిన డబ్బుతోనే సాటిస్ఫైడ్గా మనిషి ఉండాలంటే ఎవడు ఉండలేడు. అవును. మనం ఇక్కడ సంపాదించే డబ్బు ఏ స్టేజ్కి సంపాదించినా కూడా వాడికి సగం కూడా సేవ్ చేయకపోతే, 30% కూడా సేవ్ చేయకపోతే మనిషి ఎప్పుడు, కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉండదు. అలాగా సేవ్ చేయటం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అందుకనే డబ్బులు అవసరం, కానీ డబ్బులు మాత్రమే అవసరం కాదు మనిషికి, కుటుంబానికి. దాంతోపాటు ఇప్పుడు మోరల్ వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, హ్యూమన్గా బిహేవ్ చేయాలి పక్క వాళ్ళతో. మనం బాగున్నాం కాబట్టి మనం మాత్రమే బాగుంటే సరిపోద్ది అని అనుకుంటే మనం కూడా బాగున్నాం కొన్ని రోజులకి. అవును. మనము బాగున్నప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళను కూడా బాగా ఉంచాలి, బాగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎవరికి ఒక్క మనిషి నీతో 100 మంది, నువ్వు బాగుండి నీతో 100 మందిలో 10 మంది బాగలేకపోతే ఆ 10 మందిలో 10 మంది బాగుండి 90 మంది బాగలేకపోతే ఆ 90 మందిని 89 మందిని చేయటానికి నువ్వు ట్రై చేయాలి. అంటే ఒక్క మనిషి కన్నా బాగున్న నువ్వు హెల్ప్ చేస్తే ఆ సంఖ్య తగ్గుద్ది. అలా బాగున్న వాళ్ళందరూ అనుకుంటుంటే ఆ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు, ఇప్పుడు మనం మంచి డ్రెస్ వేసుకొని ఒక చోట నిలబడితే చుట్టూ అంతా మురికి కంపు కొడుతుంది అనుకోండి, మనం వేసుకున్న డ్రెస్కి మనకు కూడా వాల్యూ ఉండదు. మన డ్రెస్సులో ఉన్న సువాసన చుట్టుపక్కలకి ఎదజల్లాలంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి. అలా సమాజాన్ని బాగుంచడానికి ప్రయత్నం చేయాలి మనం. సో నాకు ఈ సమాజంలో చాలా కొన్ని లక్షల మంది కంటే బాగా బ్రతికే అదృష్టం నా తల్లిదండ్రుల్లో చేసుకున్న పుణ్యం వల్ల ఏమో నాకు వచ్చింది అది. సో మనకొచ్చింది. ఇక్కడ ఈ కార్పొరేట్ ఆఫీసుల్లో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చాలా బాగున్నట్టు. కష్టాలు అందరికీ ఉంటాయి. మనిషిగా పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు మనుషులకు కష్టాలు ఉంటాయి. కానీ ఈ స్టేజ్కి తీసుకొచ్చాం కదా, అసలు మనుషులకు ఉన్న మొత్తం అవయవాలు సక్రమంగా ఉండి మనిషి జన్మ ఎత్తటమే అదృష్టం. అది లేనోళ్ళు సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. కళ్ళు లేనోళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు దేశంలో. మన ఎక్స్ప్రెషన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయటానికే అవకాశం లేని వాళ్ళు, అంతే గొంతు లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ రెండే తీసుకుంటే ఈ రెండు మనకు ఉన్నాయి కాబట్టి మన అదృష్టవంతులం ఫస్ట్. సో మనకి ఇంకా ఇంత లైఫ్ ఇచ్చిన గాడ్ భగవంతుడు మనకి ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా ఇస్తే అన్ని అవయవాలు సక్రమంగా పుట్టడమే మన అదృష్టం. ఇక నీకు కష్టాలంటే
బోళ్ళ మందికి ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది. కష్టం లేకుండా మనిషి ఉండదు. కష్టం లేని వాళ్ళు ఇద్దరే, ఒకటి దేవుడు, రెండు దెయ్యం. రెండు ఉన్నాయో లేదో తెలియదు, నమ్మకం మీద ఉంటాయి. సో కాబట్టి మనం సమాజానికి ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి తోచిన సహాయం చేయవలసిందే. కారులో 4 బాటిల్స్ పెట్టుకొని ట్రాఫిక్ దగ్గర ఆగినప్పుడు ఎండాకాలంలో 12 గంటలప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు ఆ బాటిల్ తీసి వాడికి ఇచ్చినా కూడా నువ్వు చాలా పుణ్యం చేసినట్టే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ధన సహాయం కానీ, లేకపోతే భోజన సహాయం కానీ, నీళ్ల దానం కానీ, నువ్వు ఏది చేసినా సమాజానికి నీ వంతు సహాయం చేస్తున్నట్టే లెక్క. ఆ విషయంలో నేను చాలా వరకు చెయ్యాలి అన్న ఫీల్ నాలో ఎప్పుడూ ఉంటుంది. చేస్తున్నాను కూడా. అంటే ఛానల్ సందర్భంగా ఎందుకు చేస్తున్నాననేది ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొంతమంది చెయ్యాలనే ఉద్దేశం నాలో ఉంది కాబట్టి. లేకపోతే చేసింది చెప్పాల్సిన అవసరం లేదు. అవును, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి చేస్తాం మనం కొన్ని. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి చేసే వాటిల్లో నేను చాలామందికి చాలా రకాలుగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరన్నా ఎవరన్నా ఉండి బుక్స్కి ఏదన్నా కావాలన్నా, లేకపోతే వాళ్ళు చదువుకునే వాళ్ళకి బట్టలకి ఏదన్నా కావాలన్నా, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అంటే డైవర్స్ అయిపోయి లేకపోతే వితంతువులు అయిపోయిన మా ఊరి దగ్గర చేస్తున్నానండి. ఇక్కడ సిటీలో కూడా కొన్ని చేస్తున్నాను నేను. డెఫినెట్గా నాకున్న ప్రొఫెషన్లో నా స్టేజ్ ఇంకా డెవలప్ అయితే డెఫినెట్గా నేను 10% ఆఫ్ ఇది డొనేట్ చేయాలి, 10% ఆఫ్ ఇన్కమ్లో నేను చేయాలనేది ఫ్యూచర్లో నాకు డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు కొన్ని చేస్తున్నాను. చెయ్యాలి. సొసైటీ బాగుండాలంటే మన వంతు మనం డెఫినెట్గా ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాల్సిందే. డెఫినెట్గా.